హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు ఈజీగా, సింపుల్గా అండ్ అలాగే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ లాగా చికెన్ బిర్యానీ రెసిపీని అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను చెప్పే మసాలా వేసుకొని నేను చూపించినట్టుగా చికెన్ బిర్యానీని రెడీ చేసుకోండి. ఏ హోటల్ నుంచి తెచ్చారు, ఏ రెస్టారెంట్ నుంచి తెచ్చారు అని అయితే అడుగుతారు ఇంట్లో వాళ్ళు. అంత బాగుంటుందన్నమాట. తప్పకుండా ఒక్కసారి ఈ స్టైల్లో తయారు చేసుకోండి. వేరే ఏ మసాలాలు వేయకుండా ఈ ఒక్క ప్యాకెట్ మసాలా వేసామంటే అచ్చు మనకి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ టేస్టే ఉంటుందండి. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టడం వల్ల ముక్క అనేది మెత్తగా జ్యూసీగా ఉంటుందండి, టెండర్గా ఉంటుంది. ఇంకా టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా అలా ఉంచేసి తర్వాత ఉప్పు నీళ్ళంతా కూడా తీసేసుకొని డ్రై చేసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే ఇక్కడ 4 ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర, అలాగే ఒక పెద్ద కట్ట పుదీనా కూడా అన్నీ తెంపుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ఇంకా 1 కప్పు వరకు పెరుగు అయితే పడుతుందండి. మనం 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి 1 కప్పు పెరుగు అయితే పడుతుందన్నమాట. అలాగే బాస్మతి రైస్ చూడండి, ఇక్కడ బిర్యానీ అంటే ఖచ్చితంగా బాస్మతి రైస్తోనే చేసుకోవాలి కదా, అలా అయితేనే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. నేను చూపించిన గ్లాస్ తోటి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. వీటిని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదే అనమాట మన స్పెషల్ బిర్యానీ మిక్స్ రెసిపీ, సుహానా అనమాట. సుహానా చికెన్ బిర్యానీ మిక్స్ అండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుందండి. ఇది ఒక్కటి తెచ్చుకున్నారంటే మీరు ఇంకా అసలు వేరే మసాలా పొళ్ళు కానివ్వండి, మసాలా ఇంగ్రీడియంట్స్ ఏవి వేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఈ ఒక్క పొడి వేసుకొని బిర్యానీని తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ప్యాకెట్ లాగా వస్తుందండి. 1 కేజీకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఒక ప్యాకెట్. చూడండి, ఇందులోనే అన్నీ ఉంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా మసాలా దినుసులు, ఉప్పు, కారం. ఉప్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకని ఉప్పునైతే మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందే అయితే ఉప్పును అస్సలు వేయొద్దు. బిర్యానీ చేసే ప్రాసెస్లో ఇందులోనే అన్నీ ఉంటాయన్నమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఉంటారు. అయితే ఈ బిర్యానీ మిక్స్ అంతా కూడా చికెన్లో వేసుకొని ఇందులోకే పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు పెరుగు కూడా వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మంచిగా ఇలా ముక్కకి బాగా పట్టుకునే విధంగా ఇలా కలుపుకుంటూ ఇలా కలిపేసేయాలి. లెగ్ పీస్లకు కావాలి అంటే చాక్ తోటి ఘాట్లు కూడా పెట్టేసుకోండి. మంచిగా ఉప్పు కారం అంతా కూడా లోపలికి పోతుందన్నమాట. ఇంక ఇలా మీకు టైం ఉంటే ఒక 2 to 3 అవర్స్ పాటైనా దీన్ని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. లేదు అంటే మనము మిగతావన్నీ కట్ చేసుకోవడము, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకునే లోపు ఇదైతే మంచిగా మ్యారినేట్ అవుతుంది. అయితే ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇంకా మనకు ఎక్స్ట్రా ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్నైతే మ్యారినేట్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. అది మంచిగా మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటినైతే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా ఒక 3 to 4 ఆనియన్స్ తీసుకొని మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. ఇంకా మనం తీసుకున్న బాస్మతి రైస్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని అందుకు సరిపడా నీళ్ళని యాడ్ చేసుకొని ఇందులోకే బగారా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. 2-3 బగారా ఆకులు, షాజీరా, 5-6 లవంగాలు, 4-5 ఇలాచీలు, అలాగే దాల్చిన చెక్క ముక్కలు ఒక 2-3 వేసుకోండి. అలాగే మనం తెంపి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసానండి. ముందే చెప్పాను కదా, సాల్ట్ బిర్యానీ మిక్స్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని రైస్లో కూడా మనం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేస్తే ఉప్పిసం అయిపోతుంది కదండి, తినలేం. కాబట్టి కొంచెమే సాల్ట్ని వేసుకోండి రైస్లో కూడా. ఇంక ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ మనకు రెడీ అయిపోయాయి కాబట్టి ఇదిగోండి, ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఒక పిరికెడు ఈ చికెన్లో వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోండి. పెద్దది మందంగా ఉన్నది తీసుకోవాలండి బిర్యానీ కోసం ఎప్పుడైనా కూడా.
ఇలా పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. 2 వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాగిన తర్వాత ఇందులోకైతే ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాను. ఇలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు మూత పెట్టేసి దీన్నైతే మగ్గించాలండి. ఒక 10 మినిట్స్ పాటైనా ఈ చికెన్ని మగ్గించుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి. అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఈలోపు రైస్ కూడా వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయి ఉంటాయండి. చూడండి, నీళ్ళన్నీ కూడా దగ్గర పడిపోయాయి. అదే రైస్ ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. రైస్ మనకు 70 to 80% ఉడికిపోవాలన్నమాట. ఇలా అంటే ఈజీగా విరిగిపోవాలి. అన్నం మెతుకు తీసుకొని ఇలా నొక్కి చూసామంటే ఈజీగా విరిగేట్టుగా ఉండాలి. ఇంక ఇప్పుడు వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నానండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఇంట్లో చేసిన గరం మసాలా పొడి అయితే వేసుకున్నానండి. అది కూడా అవసరం లేదు. ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1-2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఈ ముక్కలు అనేవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. ఇది బాయిలర్ చికెనే కాబట్టి తొందరగానే ఉడికిపోతుందన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ లోపే మనకు ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇందులోంచి వాటర్ అంతా కూడా వంపేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి వాటర్ అంతా కూడా తీసేసుకొని అన్నాన్ని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి. ఇలా ఉంటేనే మనకు ముక్కకంతా అన్నానికంతా కూడా ఈ గ్రేవీ పట్టుకొని మంచి మసాలా మంచిగా పట్టుకుంటుందన్నమాట. అన్నానికి కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే ఈ అన్నాన్ని అంతా కూడా మనము వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ అన్నాన్ని అంతా కూడా ఇలా చికెన్ మీదకే వేసుకొని అంతా కూడా ఇలా పరుచుకోవాలి. ఇలా మొత్తం పరుచుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీదకి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అయితే మనము బిర్యానీ రైస్ ఉడికేటప్పుడు వాటర్ కొన్ని తీసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అన్నం మనకి కింద మాడకుండా మంచిగా ఈవెన్గా కుక్ అయిపోతుందండి. తప్పకుండా యాడ్ చేయండి. అలా ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీస్లో నెయ్యి కంపల్సరీ కదండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 2-3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని దీన్నైతే 20 to 25 మినిట్స్ వరకు అస్సలు కదపకుండా ఉంచేసేయాలి. ఇక్కడ మనకు లిడ్కి ఇలా హోల్ వస్తుంది కదా, అది కూడా మనము టిష్యూ పేపర్ తోటి క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఆవిరంతా బయటికి పోకుండా ఒక 25 మినిట్స్ పాటు ఉంచేసానండి. 25 మినిట్స్ తర్వాత చూడండి, మూత తీస్తే మనకు బిర్యానీ మంచిగా కుక్ అయిపోయింది. అయితే కొంచెం మాయిశ్చర్గా ఉంది కదా, ఇది కూడా పోతుందండి. మనం ఇంకొక 15 మినిట్స్ పాటు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఉంచుకున్నామంటే బిర్యానీ పొడి పొడిలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో బిర్యానీ వండుతున్నామంటే ఒక 4 ఇండ్ల వరకైనా వాసన వెళ్తుంది కదండి. ఈ మసాలా తెచ్చి చేసుకోండి, ఖచ్చితంగా తెలిసిపోతుందన్నమాట. మీ లైన్లో మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు బిర్యానీ వండుతున్నట్టు తెలుస్తుంది. అంత బాగుంటుందండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో.
10 to 15 మినిట్స్ పాటు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఉంచేసాను. మాయిశ్చర్ అంతా కూడా పోయి బిర్యానీ ఎంత పొడి పొడిగా ఉందో. మీరు కావాలి అనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అసలు ఏమీ వేయలేదు. కలర్ లేకపోతే పసుపునైనా కొంచెం పాలల్లో కలుపుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ అయితే ఏమీ వేయలేదండి. చూడండి, కమ్మని బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా ముక్కలు అయితే వెతుక్కోవాలన్నమాట. అన్నీ కూడా కింద ఉంటాయి కదా, మెల్లిగా తీసుకోవాలి. పిల్లలకు ఎవరికి ఏ ముక్క ఇష్టమో చూసుకుంటూ ఇంకా వాళ్ళకి వడ్డిచ్చేయడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా సింపుల్గా మనం ఇంకా ఏ మసాలా పొళ్ళు కానివ్వండి, కారంతో పాటు అన్నీ మనకు అందులోనే ఉంటాయండి. అది కూడా వేయాల్సిన అవసరం లేదు. నేను కొంచెం కలర్ఫుల్గా అలాగే కొంచెం స్పైసీగా కావాలని యాడ్ చేశాను. అన్నీ అందులోనే ఉంటాయి. ఓన్లీ పెరుగు, జస్ట్ ఆ మసాలా మిక్స్ యాడ్ చేసుకొని వండుకున్నామంటే మైల్డ్ స్పైసీ తోటి సూపర్ టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. పెద్ద హడావిడి లేకుండా మంచిగా హాఫ్ అన్ అవర్ లోపే మనము ఈ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు. చూడండి, ముక్క కూడా ఎంత జ్యూసీగా ఉందో, మెత్తగా ఉడికిపోయిందండి. ముక్క కూడా భలే టేస్టీగా ఉందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకు కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. నేనే తిని చూస్తున్నాను అనమాట. ఇంకా మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ తినడమే. అంత బాగుంది. మీరు ట్రై చేయండి. మర్చిపోకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారు ఏంటి అనేది అయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.